నీ దారెటప్ప అంటే తెల్ల జెండా అనే అంటున్నారట. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యేగా తనదైన శైలిలో దూకుడుగా రాజకీయాలు చేసిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయట. ఇదే సమయంలో గులాబీతో ఆయనకు బంధం బలపడుతోందంటూ ప్రచారం జరగటం హాట్ టాపిక్గా మారుతోందట. కోనేరు కోనప్ప ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ నేత. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యేగా ఎంతో అగ్రెసివ్ గా రాజకీయాలు చేసిన లీడర్. మొదటి నుంచి కాంగ్రెస్ నేతగా ఉన్నారు కోనేరు కోనప్ప. అయితే రాష్ట్ర విభజన అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో హస్తం పార్టీకి రాజీనామా తర్వాత బీఎస్పీలో చేరారు కోనేరు కోనప్ప. 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి నాటి టీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు కోనప్ప. అయితే 2023లో మరోసారి సిర్పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగారు. కానీ కమలం పార్టీ అభ్యర్థి పాల్వాయి హరీష్ చేతిలో ఓటమి పాలయ్యారు కోనేరు కోనప్ప. ఇక్కడి వరకు బాగానే ఉన్న లోక్సభ ఎన్నికల వేళ బీఎస్పీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ కావడం, లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు అడుగులు వేయడాన్ని వ్యతిరేకించారు కోనేరు కోనప్ప. 2024 మార్చి 13న బీఆర్ఎస్ కు రాజీనామా చేశారాయన. అనంతరం 2024 మార్చి 15న మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారాయన. కానీ ఇక్కడ ఎక్కువ కాలం పార్టీలో కొనసాగలేదు కోనేరు కోనప్ప. సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో వర్గ విభేదాలు మొదలడంతో కొంతకాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు కోనప్ప. ప్రధానంగా నియోజకవర్గంలో ఫ్లైఓవర్ క్యాన్సిల్ చేసిన ఇష్యూతో పాటు ఎమ్మెల్సీ దండవిటల్కు ప్రాధాన్యమివ్వడాన్ని తప్పుపట్టిన ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికార పార్టీకి రాజీనామా సమర్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలపై తీవ్ర ఆగ్రహంతోనే కోనేరు కోనప్ప పార్టీని వీడినట్లుగా చెబుతున్నారు ఆయన వర్గీయులు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే సమయంలోనే కోనప్ప చేసిన కామెంట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ దేవుడంటూ కోనప్ప వ్యాఖ్యానించడమే ఇందుకు ముఖ్య కారణం. దీంతో అంతా ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్తారని భావించారు. కానీ కోనప్ప మాత్రం తన జెండా తెల్ల జెండా అంటూ చెప్తున్నారట. అంటే ఏ పార్టీ జెండా కాకుండా స్వతంత్రుడిగా ఉండడమేనన్నది ఆయన మాటల ఉద్దేశం. వాళ్ళకి అవసరమైతే నాకు పిలిచి మాట్లాడుకుని నా టికెట్ అప్పుడు చూద్దాం మనం. అది కూడా మీ ఆలోచన ప్రకారం మీరు ఏం చెప్తే అది చేసుకోండి. నేను మీకు చెప్పదు, నేను ఏం చెయ్యాలి. కాంగ్రెస్ పార్టీకి మనం గతంలోనే చెప్పినాం, మీ పార్టీ అవసరం లేదు, మేము ఇండిపెండెంట్ గా ఉంటామని చెప్పినాం. అదే ఓట్లు కొనసాగిద్దాం. మన బాట తెల్ల జెండా, దాన్ని మనం ముందుకు పోదామని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేస్తూ. అయితే ఇక్కడే మరో టాక్ నియోజకవర్గంలో బలంగా వినిపిస్తుందట. అదే కోనేరు కోనప్పకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టచ్ లోకి వెళ్లారట. ఈ క్రమంలోనే కోనప్పతో మాట్లాడిన కేటీఆర్ ఆయన్ను తిరిగి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారట. ఈ మేరకు త్వరలోనే ఇరువురు నేతల మధ్య కీలక భేటీ ఉంటుందని, ఆ తర్వాత ఏమైనా జరిగే అవకాశాలుంటాయన్నది క్యాడర్ చెప్తున్నమాట. కేటీఆర్ తో భేటీ తర్వాత కోనేరు కోనప్ప ఏం చేస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, బీఆర్ఎస్ లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తారా లేదంటే తెల్ల జెండాని నమ్ముకుంటారా? ఇంతకీ కోనేరు కోనప్ప దారెటన్నది ఇప్పుడు సిర్పూర్ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారిందట.